సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ డాన్స్ అఫీషియల్ని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాలో 15K ఫాలోవర్స్ అయ్యారు కదా, దానికోసమని ఒక టెంపుల్కి పోతున్నాం. టెంపుల్ వచ్చేసి చౌటుప్పల్లో ఆందోళ మైసమ్ అని చాలా ఫేమస్ టెంపుల్. ఆడికైతే పోతున్నాం గైస్. ఇన్స్టాలో 15K ఫాలోవర్స్ వచ్చారని చెప్పేసి. యూట్యూబ్లో మనం తీసిన ఏ కన్నులు చూడని కవర్ సాంగ్ అయితే 100K రీచ్ అయింది. యూట్యూబ్లో అయితే 5K సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫైనలీ. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ దోస్ హూ ఆర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయ్యాం. మేమైతే 4-5 మెంబర్స్ పోతున్నాం. మేము ప్రజెంట్ అయితే ఇక్కడ 4 ఉన్నాం. ఇంకోటి వస్తుండు మన్సూరాబాద్ నుంచి, ఇంకోటి వస్తుండు. సో గైస్, ఫైనల్లీ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం గైస్. ఇంకో ఇద్దరు వెనక నుంచి వస్తుర్రు, ఇంకో ఇద్దరు. మేమైతే ఇద్దరం ఈ బండి పోతున్నాం. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గైస్, ఉప్పు పప్పు అన్ని తెచ్చిరంట కానీ సాప మర్చిపోయారంట గైస్. సాప కోసం మళ్ళీ వచ్చినాం, సాప తీసుకోపోదా అని చెప్పి. లడ్డుగాడు పోయిండు పైకి సాప తీసుకురానికి, సాప మర్చిపోయారు. మళ్ళీ సాప కోసం వచ్చినాం అంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినాం సాప కోసం అని చెప్పి. ఈ మనసులో మైండ్ పని చేయదు కొడుకులకి, మెంటల్గా ఉన్నారు అంత కొడుకులు. లడ్డుగాడు పైనుంచి వస్తుంది చూడండి. ఏమేం లడ్డు మళ్ళీ వచ్చినావు? పైకి పోయి చెద్దరు తీసుకొని వచ్చింది కాసి మళ్ళీ అలిసిపోయిండు చూడు పాపం. మొక్కకెళ్ళి చూపించుకోవా? వీడియోలో పడతాడు, సిగ్గు పడుతుండు గాయస్. నేను వీడియోలో పడితే అడుగుతారు గాయస్ సినిమాలలో, అందుకే నేను వీడియోలో పడతలేదు. వావు, వీని కాన్ఫిడెన్స్ చూడు. దేవర టూలు అడుగుతారు గాయస్, కానీ నేను వద్దని చెప్పేసిన. ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు. స్టార్ట్ అయిపోయినాం. మొత్తానికి 5 మంది పోతున్నాం. ఇంకా 2 బండి వస్తున్నారు, మేము 3 బండి. సో ఆడికి పోయి వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తా. చలో రైట్. ఎటు పోయేదేంద్రా, నీకు ఎటు పోతున్నావు తీసుకొచ్చినాడు? మనం ఎటు పోతున్నావు కానీ తెలియదు గైస్. ఆయనకి వాడైతే మొత్తానికి బండి ఎక్కిండు. ఎటు పోతున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు అది ఎటు పోతున్నావు అని తెలియదు ఆయనకి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మన ఒకళ్ళు టెంపుల్ పోయి ఒకళ్ళు కాదా? ఏంటి బ్రో అంత మాట ఖాళీ కూర్చో. మనం ఏ టెంపుల్ పోతే ఆ టెంపుల్కి వచ్చేసి ఎటు పోతున్నావు తెలియదు ఆయనకి. ఎటు బండి ఎక్కిండు, ఏ టెంపుల్ పోతున్నాం అంటుండు. సో గైస్, పెట్రోల్ కొట్టిద్దామని బ్యాంకుకి అయితే వచ్చినాం. పెట్రోల్ అయితే కొట్టిస్తురాళ్ళు. మా బండిలో అయితే ఫుల్ ఉంటుంది తెలుసా, మనది ఎప్పుడన్నా మినిమం ఉంటుంది ఫుల్. తెలుసు తెలుసు చూసిన. సో పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం ఇక. సో గైస్, ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు ప్రాపర్గా. టైం ఉంటే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. ఈరోజు డేట్ వచ్చేసి, ఈరోజు డేట్ ఎంత అన్నా? 2 ఫిబ్రవరి. చలో, డేట్ వచ్చేసి ఈరోజు 2 ఫిబ్రవరి. టైం వచ్చేసి 1:42 అవుతుంది ఎగ్జాక్ట్లీ. చూద్దాం వీడియో ఎప్పుడైతే ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. టైం ఉంటే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తా తొందరలో. ఫైనల్లీ చికెన్ అయితే తీసుకుందామని ఆగినాం. ఏ ఊర్రా ఇది? అబ్దుల్లాపూర్ మెట్. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర అయితే ఆగినాం. చికెన్ అయితే తీసుకుందాం. అడుగు. ఎన్ని కేజీలు? 2 కేజెస్ అదే. 2 కేజెస్.
సో గైస్ ఫైనల్ అయితే కొన్నాం కూడి కథం దీని పని కథం ఇక గంట సేపులో వేసుడే దీన్ని కోయి కోయి గైస్ ఇందాకైతే సామాన్లు అంతా తీసుకొచ్చిర్రు చెద్దరు అదేదో మర్చిపోయారు మళ్ళీ పోయి చెద్దరు తీసుకొచ్చినాం హైదర్ ఏంది పెట్టుకు వచ్చినప్పుడు గుర్తొచ్చింది వాటర్ క్యాన్ అయితే తీసుకురాలే గైస్ వాటర్ క్యాన్ తీసుకురాలి ఇప్పుడు వెళ్ళరాదా నీళ్ళు అయితే చాలా దూరంగా దుబ్బవుతుంది ముందు పోయి వాటర్ క్యాన్ రెడ్డి తీసుకోవాలి దొరకకపోతే మాత్రం ఇక వాటర్ బాటిల్ తీసుకోవాల్సింది సండే సో గైస్ ఫైనల్లీ టెంపుల్ కి అయితే వచ్చేసినాం అన్న వీళ్ళు ఏం చేసిరు అన్న ఏం చేసిరు వచ్చినప్పుడు వస్తుండగా గాయస్ పక్కన చీరలకి ఇలా అమ్ముతారు చూసినావా ఆ చీరలలో ఒక చీర పట్టుకొని వచ్చేసిండు ఈడే పట్టుకొచ్చింది చీర ఎందుకు పట్టుకొచ్చినారా కూర్చోనికి లేదని చెప్పి వచ్చేటప్పుడు దారి పక్కన అమ్ముతారు చూసిన చీరలు ఆ చీరలను పట్టుకొని వచ్చేసిండు ఒక చీరని వాళ్ళు వెనక ఫాలో చేసి అంటే ఏం చేద్దరా పండు బొచ్చు నేను ఆపిచ్చేద్దు బొచ్చు నాకు అవసరమే లేదు ఎవడు లిఫ్ట్ అడిగినా ఫాలో చేసి మాత్రం గుడిసేటోళ్ళు కొడుకులు నాకు అవసరమే లేదు మొత్తానికి అయితే చీర అయితే దొక్కొచ్చారు గాయస్ మొత్తానికి వాళ్ళు వెనక ఫాలో చేసింటే మాత్రం వీళ్ళని పక్క కొబ్బరికాయ వాళ్ళు కొడతారా గైస్ కొబ్బరికాయ ఇట్లా మళ్ళీ కొట్టాలో కానీ తెలియదు మొక్కుకొని పోయి కొట్టాలంటే కొట్టొచ్చి పోయి కొట్టాలో తెలియదు సో ఏదైతే మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవాలి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవాలి సో గైస్ గుడికి అయితే ఎందుకు వచ్చానో మీకు తెలుసు కదా స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇన్స్టాలో 15K ఫాలోవర్స్ అయ్యారని చెప్పేసి దానికోసం ఈరోజు గుడికి వచ్చా 5 మంది కలిసి వచ్చినాం మీరు బాగుండాలని చెప్పి మొక్కుందని చెప్పి గుడికి వచ్చాయి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ దోస్ వర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడు చూస్తున్నాం ఏడ కూర్చున్నాం అని చెప్పి చూస్తున్నాం ఏడ కూర్చున్నామన్నా ఏడ కూర్చున్నాం మహేష్ ఎవరు బయటికి తీస్తుండు ఎవరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే ఇవాళ కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయక మీరు కించం అందరు మైండ్ ఒకటి ఉంటే వీని మైండ్ ఒకటి కట్టెలు అన్నీ ఎత్తుకాలి మేడం గాయస్ నాకు మహేష్ గారు ఏమంటుండంటే ఇంకో 10-20 days లో ఎగ్జామ్స్ ఉన్నాయిరా మనకి మనం ఏంది ఇటు తిరుగుతున్నాం గాయస్ కోడింగ్ ఓపెన్ పోతున్నాం ఇప్పుడు కోడింగ్ గాయస్ ఫైనల్ అయితే ఒక ప్లేస్ అయితే చూసుకున్నాం గాయస్ ఒక ప్లేస్ లో వచ్చేసి చూడు మామూలు కష్టాలు చూడరు ఒక చికెన్ ఒకడు కట్టెలు ఈయన బాధ వాడు వాడే చెట్లలో తిరుగుతున్నా నెంబర్ 1 ఫుల్ షర్ట్ గాయ సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే నూనె తీసుకురాలే ఇంకేం తీసుకురాలేరా నూనె ఒకటి తీసుకురాలే చపాతీలు మర్చిపోయినాం ఇప్పుడు మళ్ళీ పోయి చపాతీలు నూనెలు పట్టుకురావాలి పోయి ఒకటి తీసుకొస్తే ఒకటి తీసుకొస్తారు ఒకటి తీసుకురాకపోతే ఒకటి తీసుకురావట్లేదు నేను ఒక్కొక్కటి చూపిస్తా చూడండి గాయస్ ఏమేమి తెచ్చిరో మా వాళ్ళు ఒక్క నిమిషం ఇదేంటిదిరా ఇది దీన్ని ఏమంటారా దీన్ని ఏమంటారు అల్లమా అల్లం చూడరు గాయస్ ఎంత ఉందో అల్లము అది చూపిస్తా ఏమేమి తెచ్చిరు
అన్న అది అరే ఆ. పోయి ఇలా ఏమేమో తీసుకొచ్చిర్రు, ఉప్పు కారం ఇంకా చికెన్ మసాలా గరం మసాలా పెరుగు తీసుకురా. పెరుగు ప్యాకెట్ 10 రూపాయలు. ఇలా ఉప్పు గిప్పేమో వేసుకొచ్చిర్రు గైస్. తీసుకురా. నాకు చూసిన కూడా ఇగో ఇట్లా మారింది ఇక సింపుల్ గా. ఏం చేస్తాను అది ఒక్కొక్కడు ఒక దిక్కున పోయిర్రు. వీడు చూడుర్రి అదే దొరికినాయి గాయస్. ఫైనల్ ఏమో చూస్తుండడు. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. అవి ఆనందం ఎంత తింపినా. గైస్ మనమైతే పోయి అది ఆయిల్ ఇంకా ఏమేమి తీసుకురాలరా, ఆయిల్ పెరుగు ప్యాకెట్. సో గైస్ టైం అయితే 4-5 అవుతుంది టైం అయితే. ఇప్పటివరకు అన్నం తినలేదు, నాకైతే ఘోరంగా ఆకలి అవుతుంది. మేము రైస్ అయితే తెచ్చుకోలేదు కాబట్టి ఇంటికాడ నుంచి డాబాల రోటీలు తీసుకోపోదాం అని చెప్పి వచ్చినాం గైస్. నాకైతే ఘోరంగా ఆకలి అవుతుంది. ఏం చేస్తున్నావు? తిన్నావా? థమ్స్అప్ కొనుక్కొని తాగుతున్నాం. సారీ. ప్లాన్ వేసుకున్నాం, నేను కూడా ప్లాన్ వేసుకున్నాను, నేను అనుకోకుండా అయిపోయింది. గైస్ అర్ధగంట తర్వాత రోటీలు అయితే ఇచ్చిండు. 20 రోటీలు చేయడానికి అర్ధగంట తీసుకుండాయా. అర్ధగంట తర్వాత ఈ రోటీలు ఇచ్చిండు. వాడాడి ఇంకా కూర చేయలే, ఏం చేయాలి ఆడ ఆయిల్ అన్ని టమాటాలు గిమాటాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మేము పోతే కూర చేస్తారు అంతే. దమ్దమ్ అవుతుంది. ఏడ గుడికి వచ్చినామో కానీ దుల తీరిపోతుంది. ఏం ప్లాన్ చేసుకోకుండా వస్తే ఎంతే ఉంటుంది మరి. ఈరోజు మా దరిద్రం ఏందో కానీ గాయస్, ఒకటి తీసుకొస్తే ఒకటి మర్చిపోతున్నాం లిటరల్ గా. టమాటాలు గిమాటాలు అన్ని తీసుకున్నాం కానీ చాకు తీసుకురాలి. చాకు ఉండదు అనుకుంటారా గాయస్? టెంపుల్ దగ్గర ఈ ఒక్క చాకు 50 రూపాయలు అంట. ఫస్ట్ 40 రూపీస్ అన్నది, తర్వాత మళ్ళీ పోయి రాగానే 50 రూపీస్ అంట. మొక్కలు చూసి ఇచ్చిందా? ఏమో మరి. ఈ చాకు 50 రూపీస్ అంట గైస్. ఏమైందన్నా? వాడిపోయారు మీ పార్సల్ గిరిస. చాకు తీసుకొచ్చిన మీకోసం 50 రూపాయలు అంట ఒకటి. 50 రూపాయలు అంట. అన్ని తీసుకున్నా. ఆయిల్ ప్యాకెట్, పెరుగు తీసుకొచ్చిరా, ఆనియన్స్. పెరుగు తీసుకురాలే, మర్చిపోయినా. పెరుగు మార్చిపోతే ఎట్లా? ఇగో టమాటా ఇంకెళ్ళేమో చేస్తుండు, కూర్చుండు. అన్నయ్య ఉల్లిగడ్డలు టమాటా లేకు ఉల్లిగడ్డలు. ఫైనల్ అయితే కర్రీ అయితే అయిపోయింది. సో గైస్ ఫైనల్ అయితే కూర గీర అన్నీ అయిపోయినాయి. కూర్చున్నాం, తినడానికి కూర్చున్నాం. టైం ఎంత అవుతుంది చూడు, ఎగ్జాక్ట్లీ 6-7 అవుతుంది. 6ంటికి కూర్చున్నాం గైస్ తినడానికి. పొద్దున వస్తే ఈ టైంకి కూర్చున్నాం. చూపిస్తా ఏమేమి ఐటమ్స్ తెచ్చినాం అన్ని చూపిస్తా. తీయండి అన్ని బయట కర్రీ, చపాతీలు, నెక్స్ట్ ఇంకేమైనా తెచ్చిరా? ఇంకేమైనా తెచ్చి. సో ఇదంతా మేము దేనికి చేసుకుంటున్నాం అంటే నా వల్లనే ఇదంతా. దేనికంటే ఇన్స్టాలో 15K ఫాలోవర్స్ అయ్యారు కదా, దానికోసం అని చిన్న ట్రీట్ ప్లాన్ చేసినాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ సపోర్టింగ్ మీ. మీరు ఎంత సపోర్ట్ చేస్తుండని నేను ఇంత మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. లొకేషన్ లేదురా, ఇందాక ఏదో ఏదో వచ్చిందా, ఏదో ఒకటి. ఫైనల్ అయితే తింటున్నాం. స్టార్ట్ చేసారు చూడు, బాగానే ఉంది కూర. ప్రమోషన్ వీడియోలు వస్తున్నాయి. ప్రమోషన్ వీడియోలు అడుగు, ఫోన్ చేస్తారు ఒకటే. ఎవరి నెంబర్ పెట్టినాడు? ఎవరి నెంబర్ పెట్టినా వీడు దేవరా టూలు అడుగుతుర్రా. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, డేట్ ఎంతన్నా? అది నెంబర్ February 2. February 2 ఈరోజు డేట్. February 2 అయితే ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ లో DM ఫర్ ఇన్ ప్రమోషన్స్ అని పెట్టి మా ఫ్రెండ్ గారి నెంబర్ పెట్టిన. పొద్దున ఎవరు అమ్మాయి ఫోన్ చేసి ప్రమోషన్ కావాలని ఫోన్ చేసిందంట. వీడు ఒకటే ఫీల్ అవుతుండు, నాకు అమ్మాయి ఫోన్ చేసింది అని ఒకటే ఫీల్ అవుతుండు. అందరిని అడుగుతుండు, ఇడు వాళ్ళు అందరిని అడిగిండు కానీ నన్ను మాత్రం అడగలేరు అమ్మాయి ఫోన్ చేసిందని. అయితే లాస్ట్కి అడిగిండు, అరే నాకు అమ్మాయి ఫోన్ చేసి ప్రమోషన్ కావాలంటుంది, నాకేం ప్రమోషన్ రా అని అంటుడు. అరే నేను ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్లో నేను నెంబర్ పెట్టినారా అని చెప్పిన. వాడు ఫీల్ అయిపోయింది. ఇక ఒకటే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అంట వానికి. ప్రమోషన్ కోసం ఫోన్ సాయ అని చెప్పి ఒకటే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయంట. ఇగో మహేష్ ఎన్ని ఫోన్లు వచ్చినారా? ఇప్పటికి ఒక 10-12 రావచ్చు ఫోన్లు. 10-12 ఫోన్లు వచ్చినాయంట గైస్ ఇప్పటికి. వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయంట ఒకటే. మేనేజ్ చేసి చచ్చిపోతున్నాడు, మేనేజ్ చేయక చచ్చిపోతున్నాడు. ఒకటే అమ్మాయిలు ఆన్సర్ కూడా అంటారు. సో ఓకే బాయ్ గైస్, లాస్ట్ చూపిస్తా, మళ్ళీ తిన్నాక చూపిస్తా. బాయ్ ఎవ్రీవన్.
సో గైస్ ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసినాం గైస్. మళ్ళీ వీళ్ళు చూడరు ఒక్కొక్కడు ఎట్లున్నాయి, ఇలా మొక్కలు చూడరు ఒక్కొక్కలే. బాయ్ బాయ్. ఎట్లా అనిపించింది మా ఈరోజు అంతా టూర్, అంటే ప్లాన్ అంతా ఈరోజు? సాయి తీసుకోండి కాబట్టి ఓకే, బాగుంది. హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. బాయ్ చెప్పాయ్. ఈరోజు అంతా ఎట్లుంది? ఈరోజు అంతా ఎక్స్పీరియన్స్, టెంపుల్ పోవడం, ఇట్లా పోవడం, అసలు అనుకున్నావా? మంచిగా నిజంగా మంచి చెప్పురా నీకు ఏమనిపించింది అది చెప్పు. అనుకున్నట్టు అయింది, ఇంకేంది అనుకున్నట్టు అయింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోయినాం అంతే. కైసే హై? సూపర్ సూపర్. ఆ నోట్ల నుంచి ఏం అసలు ఇటు రారా, లైటింగ్ కిందకి రారా, చెప్పు ఇట్రా, ఇటు రారా, చెప్పు ఎట్లుంది? సూపర్. సో గైస్ మొత్తానికి అయితే ఇట్లా అయింది. నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఇక తెలియదు, చూద్దాం. ఎప్పుడు టైం ఉంటే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తా. కానీ మొత్తానికి అయితే నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. మేము లంచ్ వచ్చేసి డిన్నర్ లాగా చేసినాం. ఎప్పుడంటే 6 ఏమో అవుతుంది, ఆ టైంకి చేసినాం. ఫైనల్గా ఒకటి చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్